హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తున్నారు? ఒకటి లింగమనేని రమేష్ అనేటువంటి మాట వినిపిస్తుంది, ఇంకొకటి రీసెంట్గా కొంతమంది అల్లు అరవింద్ అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందరికీ తెలిసిందే, జనసేన పార్టీకి సంబంధించి ఒక రాజ్యసభకి ఒక క్యాండిడేట్ని పంపించాల్సినటువంటి అవకాశం దొరికినటువంటి పరిస్థితి. కంప్లీట్గా ఈ అవకాశం కనుక జనసేన పార్టీ వినియోగించుకుంటే భారతదేశంలో ఉండేటువంటి చట్టసభల్లో, ముఖ్యంగా లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఉండేటువంటి అన్ని సభల్లో కూడా జనసేన పార్టీకి ప్రాధాన్యత దొరికినట్టే. దీనికి సంబంధించి అసలు ఎవరిని జనసేన పార్టీ తరపు నుంచి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎవరు ఈ రాజ్యసభకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. హలో నమస్తే హరీష్ అన్న. అంటే జనసేన పార్టీ తరపు నుంచి ఇప్పుడు మొత్తం రాజ్యసభకి వెళ్ళబోతున్నారు, దానికి సంబంధించినటువంటి లిస్టు ఫైనలైజ్ అవుతుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా అల్లు అరవింద్ గారి పేరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొన్నటి వరకు లింగమనేని గారు అన్నారు, ఇప్పుడు అల్లు అరవింద్ గారి పేరు రావటం, అసలు ఎవరు వెళ్తున్నారు, ఏంటి అవకాశం ఎలా ఉంది? వాస్తవానికి జనసేన పార్టీకి ఇప్పుడు శాసనసభలో శాసన మండలిలో రెండింటిలోనూ వాళ్లకు సభ్యులు ఉన్నారు రాష్ట్రంలో. అలాగే దేశంలో చూస్తే గనక లోక్సభ, రాజ్యసభ. లోక్సభకు ఆల్రెడీ 2 ఎంపీలు వెళ్లారు జనసేన తరపున. సో రాజ్యసభలో ఇప్పటి వరకు జనసేన పార్టీ ఖాతా తెరవలేదు. ఇవాళ కొత్తగా రాజ్యసభలో జనసేన పార్టీ ఖాతా తెరవబోతోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. అంటే ఒకవేళ రాజ్యసభలో కూడా జనసేన పార్టీ తరపున ప్రాతినిధ్యం ఉంటే దేశంలో, ఇటు రాష్ట్రంలో, దేశంలో ఉండే అన్ని చట్టసభల్లో జనసేనకు ప్రాతినిధ్యం వచ్చినట్టుగా భావించాలి. పరిపూర్ణత అంటారు కదా, 100% రాజకీయ పార్టీగా పరిపూర్ణత చేకూరుతుంది. అయితే దీనికోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి రాజ్యసభకి ఎవరిని పంపిస్తారు? గతంలో అయితే రాజ్యసభ అంటే పేరేంటంటే పెద్దల సభ. కొంతమంది మేధావులు, మన దేశానికి లేకపోతే మన సమాజానికి కావలసిన మేధావులు ఉంటారు కదా, అలాంటి వాళ్లను పెద్దల సభ అంటారు. దాన్ని ఎందుకు పెద్దల సభ అంటారంటే కాస్త పెద్దవాళ్ళు, ఆలోచన పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి, దేశం కోసం, సమాజం కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి. లోక్సభలో బిల్లులు ఏమవుతాయంటే కొన్ని సందర్భాల్లో లోక్సభలో బిల్లులు పార్టీల ఆధిపత్యంతో ఒకవేళ అది ఆ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు వచ్చి ఆమోదం పొందటానికి సమాజం గురించి తప్ప పార్టీల గురించి ఆలోచించని ఒక మేధావి వర్గం మాత్రమే ఆ సభల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రకంగా మన రాజ్యాంగంలో మన చట్ట సభల్ని నిర్వచించారనమాట. కాకపోతే ఏమైపోయానంటే తర్వాత తమకు అనుకూలంగా ఉండే వాళ్లను, పారిశ్రామికవేత్తలను, లేకపోతే ఇతరత్ర వర్గాలను సంతృప్తి పరచడం కోసం రాజ్యసభను వాడుకోవటం అనేది మొదలైంది. ఆ రకంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు అదే కోవలో ఉన్నాయి, అదే కోవలో ఆలోచిస్తా ఉన్నాయి. అయితే ఇవాళ రాజ్యసభలో మనకి 4 స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయి. ఆ 4 స్థానాల్లో ఎవరెవరు వస్తారనేది ప్రధానంగా చర్చ. 4 స్థానాల్లో 2 తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది, 1 జనసేన పార్టీకి ఇస్తున్నారు, 1 మాత్రమే బీజేపీ వీళ్ళకి ఇస్తున్నారు. మన జనసేన పార్టీకి 1 స్థానాన్ని ఇస్తున్నారు. ఇంతకుముందు మీకు తెలుసు, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, సానా సతీష్ వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా రేపు జూన్కి వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది. సానా సతీష్ కు తెలుగుదేశం పార్టీ అధికారులు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ అయిన స్థానాల్లో సానా సతీష్ కి ఇచ్చారు. వాస్తవానికి అది 2 ఏళ్ల పదవీ కాలమే, కాబట్టి ఆయన 2 ఏళ్ల పదవీ కాలం అయిపోయింది. పరిమళ్ నత్వాని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రిలయన్స్ తోటి ఉన్న సాన్నిహిత్యం మేరకు ఆయన పరిమళ్ నత్వానికి ఇచ్చారు. దాని మీద పెద్ద వివాదం కూడా రేగింది గతంలో. ఒకవైపు రిలయన్స్ వాళ్ళని మీదనే బ్లేమ్ చేశారు, మీ తండ్రి గారు చనిపోయినప్పుడు సో రిలయన్స్ వాళ్ళే చేయించారు అనేది ఒక పుకారు వస్తే దాని మీద మీరు కూడా ఏకీభవించి బ్లేమ్ చేశారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు ఎలా ఇస్తారు రాజ్యసభ అని. సో అది ఆయన ఇచ్చారు. తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి అక్కడ ఆయన ఓడిపోవడంతో ఆయనకి అక్కడ ఇచ్చారు. చాలా నమ్మిన బంటులాగా ఉంటాడు కాబట్టి పిల్లి సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చారు. అలాగే అయోధ్య రామిరెడ్డి, ఈయన పారిశ్రామికవేత్త, పార్టీకి ఆర్థికంగా సహాయపడ్డారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ 4 స్థానాలు వాళ్ళకి మళ్ళీ ఖాళీ అవుతా ఉన్నాయి. ఖాళీ అయితే 2 తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ కి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇస్తారు. 2 ఏళ్లే ఉంది కాబట్టి రెండోసారి మళ్ళీ ఇస్తారన్నారు. ఆ తర్వాత మిగతా ఇంకొకటి ఉంది, ఆ రెండోది స్థానం తెలుగుదేశం పార్టీకి
ఒక అనూహ్యంగా కొన్ని పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఎల్లా కృష్ణ, భారత్ బయోటెక్ అధిపతి ఎల్లా కృష్ణ గారి పేరు వినిపిస్తోంది. సో పర్లేదు, ఎల్లా కృష్ణ లాంటి వాళ్ళు కేవలం మనం వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా మాత్రమే చూడక్కర్లేదు. ఎల్లా కృష్ణ లాంటి వాళ్ళు సో మన మొత్తం ఒక రీసెర్చ్ ఇవన్నీ చేసి ఎంతో కొంత ఫార్మా రంగంలో కరోనా వ్యాక్సిన్ కావచ్చు అందుకోసం ఎల్లా కృష్ణ, ముఖ్యంగా ఎల్లా కృష్ణకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఎల్లా కృష్ణ పేరు అసలు చర్చలోకి రావటం ఎందుకంటే రామోజీరావు వియ్యంకుడు ఆయన. సో ఆ రామోజీరావు వియ్యంకుడు కాబట్టి ఇది ప్రధానంగా చర్చలోకి వచ్చింది ఎల్లా కృష్ణ గారి అని మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత గల్లా జయదేవ్ మాజీ ఎంపీ, గుంటూరు మాజీ ఎంపీ, ఆయన రాజకీయాలు ఆయన పోటీ చేయనన్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని ఇవాళ రాజ్యసభ నాకు ఇస్తారా అని ఆయన కూడా రేసులో ఉన్నారు. యనమల రామకృష్ణుడు రేసులో ఉన్నారు, వర్ల రామయ్య రేసులో ఉన్నారు. యనమల రామకృష్ణుడు బీసీ నాయకుడిగా వాళ్ళ అబ్బాయి కూడా అవకాశం పేర్లు వినిపిస్తుంది. అవును, వాళ్ళ అబ్బాయి పేరు కూడా వినిపిస్తుంది, యనమల రామకృష్ణుడు వాళ్ళ అబ్బాయి వినిపిస్తుంది. అయితే యనమల రామకృష్ణ లాంటి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కూతురికి సీట్ ఇచ్చారు, వాళ్ళ అల్లుడు ఎంపీ, వాళ్ళ కూతురు ఎమ్మెల్యే, మళ్ళీ ఈయనకు కూడా మళ్ళీ రాజ్యసభ ఇస్తే ఇక కుటుంబం మొత్తం అందరికీ కుటుంబ పార్టీ అయింది కదా. సో యనమల రామకృష్ణుడు పేరు చర్చకు వచ్చింది కానీ నాకు తెలిసి ఇవ్వరు. ఇకపోతే వర్ల రామయ్య ఒక ఫైటర్ గా చాలా కాలం నుంచి తెలుగుదేశం సేవలు అందిస్తా ఉన్నారు. డెఫినెట్ గా విద్యార్థి కూడా ఆయన ఒక కానిస్టేబుల్ సర్వీస్ నుంచి పెద్ద స్థాయిలోనే పనిచేశారు. ఆయన రిటైర్ అయిపోయిన డిఎస్పీ గానో లేకపోతే పెద్ద స్థాయిలోనే పనిచేశారు. సో అలాంటి వ్యక్తికి మీరు కాస్త డొక్కసుద్దున్న నాయకుడు, బలమైన వాయిస్, గట్టిగా మాట్లాడగలిగిన నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గం, దళిత వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి వర్ల రామయ్యకి ఇవ్వటంలో ఒక రకంగా చెప్పాలంటే కాస్త మంచి పేరు వస్తుంది. వర్ల రామయ్య లాంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కనుక సీట్ ఇచ్చిందంటే డెఫినెట్ గా ఆయన కెరీర్ ఆశాంతం కూడా కష్టపడ్డాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఇవ్వటం సముచితం, సబబు కూడా. కొంత ఎట్లా ఉంటదంటే కొంచెం మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఆయనకి ఇస్తే కనుక. సో గల్లా జయదేవ్ కంటే కూడా ఇప్పుడు ప్రధానంగా ఎల్లా కృష్ణ పేరు, గల్లా జయదేవ్ పేరు ప్రధానంగా నలుగుతా ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తారు ఏంటని కొత్త పేర్లు ఏమన్నా వస్తాయా ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎవరో 2-3 వెబ్సైట్లు రాస్తున్నాయి చింతకాయల విజయ్ కూడా ఇస్తారు. ఎందుకంటే చింతకాయల విజయ్ అంతకుముందు టీడీపీ యువజన విభాగాన్ని కొంచెం లీడ్ చేశాడు. విజయ్కి ఇచ్చాడంటే చింతకాయల విజయ్కి ఇస్తే కనుక ఖచ్చితంగా వివాదాస్పదం అవుతుంది అది. ఎందుకంటే గతంలో చిరంజీవి గారిని చాలా చీప్ గా, చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడిన వ్యక్తి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చినా కానీ జనసేన పార్టీ ఆమోదం కూడా ఉండాలి, ఆమోద యోగ్యుడైన వ్యక్తి అయి ఉండాలి. ఆమోదం అంటే ఇష్టంగా ఆయనకి ఇచ్చినా కూడా వివాదం రాకుండా ఉండే పరిస్థితి రాకుండా ఉండాలి అంతే తప్ప చింతకాయల విజయ్కి ఇలాంటి వాళ్ళకి ఇస్తే చాలా చిల్లర అయిపోతుంది, ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. ఖచ్చితంగా జనసేన శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తుంది. కాబట్టి అతని పేరు ఏదో 2-3 వెబ్సైట్ లో కనపడతా ఉంది. బట్ అదైతే నన్ను వాస్తవం అనుకుని నాకు తెలిసి ఎల్లా కృష్ణ గారు కావచ్చు, జయదేవ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ పేర్లు ఏమైనా 1-2 పేర్లు రావచ్చు. ఇకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన నడుస్తోంది. లేదా భారతీయ జనతా పార్టీ అన్నామలైకి ఇస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే అన్నామలై సుదీర్ఘంగా బీజేపీని ఒక రకంగా రేసులోకి తీసుకొచ్చి ఇవాళ తమిళనాడు అంటే అన్నామలయ్య కారణం. ఇవాళ బీజేపీలో ఆయన కేవలం పార్టీ బాధ్యతలు చూస్తున్నారు తప్ప ఆయన ఏం పోటీ కూడా చేయలేదు. అలాంటి అన్నామలైకి ఇవాళ ఖచ్చితంగా బీజేపీ తరఫున రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని ఒక వార్తలు వస్తున్నాయి. అది కూడా మంచి సంకేతం. ఏ పార్టీ నుంచి మన రాష్ట్రం నుంచి చాలా మంది, అంటే మన రాష్ట్ర నాయకులు కూడా వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు కర్ణాటక నుంచి రాజ్యసభ నుంచి వహించారు కాబట్టి తప్పేం లేదు అది. సో బీజేపీ అవసరాల మేరకు అన్నామలైకి ఇస్తే కనుక ఒక మంచి సంకేతం వెళ్తుంది. ఎందుకంటే పార్టీ కోసం అతను ఫైట్ చేశాడు కాబట్టి. సో ఇకపోతే జనసేన పార్టీ, ఇంతమంది మీరు అడిగినట్టుగా జనసేన పార్టీ చాలా కీలకమైన అంశం. జనసేన పార్టీ మొట్టమొదటి సీటు, ఈ సీట్ ఎవరికి ఇస్తుంది అనేది ప్రధానంగా చర్చ నడుస్తా ఉంది. అయితే 2-3 పేర్లు ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనకు వస్తా ఉన్నాయి. మొదటి నుంచి అయితే స్ట్రాంగ్ గా వినిపిస్తున్న పేరు లింగం రమేష్ గారి పేరు చాలా స్ట్రాంగ్ గా వినపడతా ఉంది. అయితే కొత్తగా మళ్ళీ అల్లు అరవింద్ పేరు కూడా రేసులోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కాక కొన్ని కథనాలు అయితే రాస్తా ఉన్నారు, రాజేంద్ర సింగ్ ఇస్తారు అని చెప్పి రాస్తా ఉన్నారు. సో ఈ 3 లేకపోతే అనూహ్యంగా ఇంకెవరైనా తెర మీదకి వస్తారు. గతంలో మీరు గమనిస్తే గనక గతంలో నాగబాబు గారి పేరు వచ్చింది 2020 అంటే అధికారంలో కొంచెం కొత్తలో నాగబాబు గారి పేరు వచ్చింది. కానీ నాగబాబు గారికి ఆ సమయంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రిగా ఇస్తా అన్నారు, అది కూడా నెరవేర్చలేదు. సో ఏదేమైనప్పటికీ ఇవాళ జనసేన పార్టీ నుంచి మొట్టమొదటిగా రాజ్యసభకు వెళ్లే వ్యక్తి ఎవరనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఇందులో మనం ఒకసారి కనుక మనం స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరైనా మనం చూస్తే కనుక రాజేంద్ర సింగ్
అంటే ఈయన వాటర్ మ్యాన్. పర్యావరణం కోసం, అవును. నీటి సంరక్షణ, పర్యావరణం వీటి పట్ల ఈయన అనూహ్యంగా సుదీర్ఘంగా దేశంలో పోరాడుతున్న నాయకుడు ఇతను. అవును. గంగా నది మీద కావచ్చు, అనేక నదుల మీద. సామాజిక వేత్త. ఈయన పార్టీలకు సంబంధం లేదు. ఎవరైనా రాజేంద్ర సింగ్ లాంటి వాళ్ళను ఎవరైనా గౌరవిస్తారు. డెఫినెట్ గా రాజేంద్ర సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా గౌరవం. మననుడి మననది అనే కార్యక్రమానికి ఆయన్ని ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రావాల్సిన పట్టుబట్టి పిలిపించాడు గతంలో. మన బొలిశెట్టి సత్య గారికి చాలా అత్యంత ఆప్తుడు. సో ఇద్దరు కూడా ఒకే లక్ష్యాల మీద పనిచేస్తా ఉంటారు. ఒకవైపు బొలిశెట్టి సత్య కావచ్చు, ఒకవైపు రాజేంద్ర సింగ్ కావచ్చు. కాబట్టి రాజేంద్ర సింగ్ ఇస్తే గనక దేశానికి ఒక మంచి సంకేతం పంపించినట్టుగా అవుతుంది. ఎందుకంటే పర్యావరణ పరంగా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా కూడా ఉన్నారు. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఏంటంటే రాజేంద్ర సింగ్ ని పంపించడమే పవన్ కళ్యాణ్ వాస్తవమైన ఐడియాలజీ. కానీ ఇక్కడ మనకి ఎంత మనకి మంచి భావజాలాలున్నా రాజకీయాల్లో నెగ్గుకు రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో రాజీ పడాలి. మరి రాజీ పడితే ఎవరికి ఇస్తారు? అల్లు అరవింద్కి ఇస్తారంటే నేనైతే అల్లు అరవింద్ గారి పేరు బాగా ప్రస్తావనకు వస్తుంది, కానీ నేనైతే అనుకోవట్లేదు అల్లు అరవింద్ గారికి ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా అది ఆ సందర్భం కూడా అల్లు అరవింద్ గారికి ఇవ్వాల్సినంత నెసెసిటీ కూడా లేదు అది. సో ఒకవేళ అల్లు అరవింద్కి ఇచ్చారనుకోండి చాలా బ్యాడ్ టైం వస్తుంది. ఎందుకంటే ఒకవైపు అన్నయ్యకి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చుకొని తర్వాత చిరంజీవి గారి బావమరిదికి మీరు రాజ్యసభ ఇచ్చుకుంటే సో ఒక బ్యాడ్ సంకేతాలు పోతాయి కదా. అవును, కుటుంబానికి ఇచ్చేసారు అన్ని అన్నట్టుగా కూడా వస్తుంది. కాబట్టి నాకు తెలిసి అల్లు అరవింద్ గారి పేరు దాన్ని తీసేసేయచ్చు, పక్కకు పెట్టచ్చు అల్లు అరవింద్ గారి పేరు. సో 2 పేర్లు తేలుతాయి మనకి. ఒకటి లింగమనేని రమేష్, 2 రాజేంద్ర సింగ్. పవన్ కళ్యాణ్ గారి ఇన్నర్ ఫీలింగ్ అయితే రాజేంద్ర సింగ్ ఇవ్వాలనే ఉంటది, కానీ అది అన్ని వేళలా కుదరదు. కాబట్టి ఇటువైపు ఖచ్చితంగా లింగమనేని రమేష్ అనే వ్యక్తి పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం ఆర్థికంగా చేతునిచ్చిన వ్యక్తిగా ఆయన మనకు తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇల్లు నిర్మాణానికి అయితేనేమి, ఇప్పుడు పార్టీ ఆఫీస్ కి సంబంధించి సహకారం అయితేనేమి, అలాగే పార్టీకి సంబంధించి అనేక విధాలుగా సహకారం, ఆర్థికంగా సహకారం అందించిన వ్యక్తిగా లింగమనేని రమేష్ ని చెప్పుకుంటారు. అటువంటిప్పుడు నిలబెట్టిన వ్యక్తికి ఆ రకంగా మనం ఒక పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ డబ్బులున్న వ్యక్తి అని ఈ రకంగా చూడడం అనేది ఒక కోణం. పవన్ కళ్యాణ్ గారి కష్టాల్లో, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం నిలబడ్డారు. ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తిగా చూడడం మరొక కోణం కదా. ఇక మీకు అనూహ్యంగా మరొక పేరు కూడా వినిపిస్తోంది హరీష్, అది టీజీ విశ్వప్రసాద్. టీజీ విశ్వప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా ఏం ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు మీరు డేట్లు ఇవ్వండి, ఎంత కావాలంటే అంత డబ్బులు తీసుకోండి అని చెప్పేసి ఆయన అలానే అండగా నిలబడ్డాడు. ఇవాళ మన కూడా ఆయన నిర్మాత అంటున్నారు. ఆయన తీసాడు. ఓజీ2 కూడా ఆయన నిర్మాత అంటున్నారు. అటువంటిప్పుడు బహుశా ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం, కీలకమైన విషయం మనం మాట్లాడుకోవాలి. టీజీ విశ్వప్రసాద్ బ్యాక్ ఎండ్ ఉండి హరిహర వీరమల్లు రిలీజ్ కావడానికి చాలా సపోర్ట్ సాయం చేశాడు. సో ఆ రకంగా చూస్తే ఒకవైపు లింగమనేని రమేష్, ఒకవైపు టీజీ విశ్వప్రసాద్, 2 భిన్నమైన సామాజిక వర్గాలు. ఒక ఆయన కమ్మ, ఒక ఆయన వైశ్య. సో వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తుంది అనేది రాజేంద్ర సింగ్ ఇస్తే అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఏంటనేది దేశానికి కూడా ఒక సంకేతం ఇచ్చినట్టయితే. కానీ ప్రాక్టికల్ గా చూస్తే రాజేంద్ర సింగ్ ఇవ్వడం బదులు వీళ్ళిద్దరు పార్టీని ఆదుకుని పార్టీకి అండగా నిలబడ్డ వాళ్ళు వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎంపిక చేసుకోవడం కరెక్ట్. సో ఒకళ్ళని ఎంపిక చేసుకోవడం అంటే ఎవరిని ఎంపిక చేసుకుంటారంటే లింగమనేని రమేష్ అధికారంలోకి రాకముందు చాలా సంవత్సరాలు పెట్టినప్పటి నుంచి కూడా కొంచెం ఆయన చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. కాబట్టి లింగమనేని రమేష్ వైపే పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతారనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. హరిప్రసాద్ గారు కావచ్చు, కేకే గారు, వాళ్ళు ఆర్థికంగా ఎంతసేపటికి చాలా మంది అంటారు ఏ పార్టీలైనా గానీ ఖచ్చితంగా ఇవాళ ఆర్థికంగా అండగా ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నాయి, అందులో డౌట్ ఏం లేదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారిని హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ సంస్థ నుంచే పరిమళ నత్వానికి ఇచ్చారు. అంతకంటే ఇంకేం ఉండదు కదా వైలేషన్ అని మాట్లాడుకుంటే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బహుశా నేను అనుకోవటం లింగమనేని రమేష్ గారి వైపు మొగ్గు చూపే అవకాశం చాలా చాలా స్పష్టంగా ఉంది. అయితే కొన్ని పేర్లు కూడా వచ్చినాయి మధ్యలో. ఆడిటర్ రత్నం గారి పేరు వచ్చింది. ఆడిటర్ రత్నం గారు పిఆర్పి అప్పటి నుంచి కూడా ఆడిటర్ రత్నం గారు ఫ్యామిలీకి ఆయన సపోర్ట్ గా పనిచేస్తూ వస్తున్నారు. ఒక ఆడిటర్ గా
పార్టీకి ఫండింగ్ తెచ్చే ఒక ఇరుసుగా ఆయన ఉపయోగపడ్డారు. పార్టీకి ఎక్కడి నుంచి ఎలా ఫండింగ్ తేవాలి, ఏం చేయాలి అనేది మొత్తం ఆయనే చూసుకున్నారు. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణికి టీటీడీ మెంబర్ ఇచ్చారు. అయితే ఆ టీటీడీ మెంబర్ కూడా 2 years ఉంటుంది కాబట్టి అయిపోయిన తర్వాత ఆయనకి ఏదైనా ఇస్తారని ఆయన కూడా ఆశిస్తున్నారు. బట్ ఆయనకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. డెఫినెట్ గా లింగమనేని రమేష్ వైపే మొగ్గు చూపే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. హరీష్, రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే. అంటే జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, మిగతా సమీకరణాలు ఎలా తీసుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే చూద్దాం, మరికొద్దిగా రోజుల్లోనే దీని మీద క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి, మిగతా పార్టీలు అన్నీ కూడా ఒకే విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చూద్దాం.